జగన్ కర్నూలు పర్యటనలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ కు స్వాగతం పలుకుతూ ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేరుతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జగన్ కర్నూలు పర్యటనలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ కు స్వాగతం పలుకుతూ ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేరుతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, పవన్ జగన్ పర్యటనతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆ పరామర్శకు వచ్చినటువంటి జగన్ కూడా ఏదైతే భారీ జన సమీకరణ మధ్య యాత్ర కొనసాగుతుంది. కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి అదేవిధంగా జిల్లా జైలు వరకు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఆ పుల్లూరు సర్కిల్ దగ్గర ఆ పుల్లూరు సర్కిల్ నుంచి జిల్లా జైలుకు వెళ్లేటువంటి దారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చెల్ల వెంకటరామరెడ్డి అదేవిధంగా అలంపూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఫ్లెక్సీల పేరుతో ఫ్లెక్సీలు వెళ్తాయి. ఈ ఫ్లెక్సీలను చూసినటువంటి అంతా కూడా ఏదైతే వైసీపీ వాళ్ళు కూడా అక్కడే మరికొన్ని వైసీపీలు పక్కనే వైసీపీ ఫ్లెక్సీలుగా ఉండడాన్ని కూడా ప్రజలు ఆసక్తిగా గమనించారు. అయితే కొంతమంది అలంపూరు అదేవిధంగా మహబూబ్ నగర్ చెందినటువంటి కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు కూడా జెండాలు పట్టుకొని జగన్ కాన్వాయ్ వెంట వైసీపీ శ్రేణులతో కలిసి పరుగులు తీస్తూ జై జగన్ అంటూ కూడా కాన్వాయ్ వెంట కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతల ఫ్లెక్సీలు వెళ్ళడం అనేది కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జగన్ గతంలో చాలా సార్లు వచ్చినారు కానీ ఇటువంటి సందర్భాలు చోటు చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత మొదటిసారిగా కర్నూలుకు వచ్చినటువంటి జగన్ ఏదైతే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని జైల్లో పరామర్శించడానికి వెళ్తున్నటువంటి క్రమంలో జగన్ కు స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ నేతలు ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేది కూడా బీఆర్ఎస్ అదేవిధంగా వైసీపీ మధ్య ఉన్నటువంటి బాండింగ్ బయటపడిందని కూడా ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.